మేడం నాగమణి గారు ఏం చెప్తారు అసలు ఈ డబ్బంతా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు, అమరావతి మీద చేసిన అప్పు, మిగతా అన్ని రకాల అప్పులు ఏమైపోయాయో తెలియదు. ఎందుకంటే ఒకసారి గుర్తు చేద్దామని ఏ రకంగా నడిపించారు చూడండి. ఆ రోజు సూపర్ 6 హామీలు కొన్ని మాత్రమే, ఆణిముత్యాలు కొన్ని మాత్రమే చూపించారు. నమస్కారం అండి. నమస్తే ఈశ్వర్ గారు, మీకు నమస్కారం. ప్యానల్ లో ఉన్న పెద్ద ప్రసాద్ గారికి, అలా నాగార్జున గారికి, అందరికి నా నమస్కారం అండి. వీక్షకు నా నమస్కారాలు. ఈ అప్పుల గురించి చెప్పాలంటే వీళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దూపారపడుతూ ఎలక్షన్ లో మాట్లాడారు, అవన్నీ అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా నిరూపణ అయింది. అప్పులు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇప్పటికి చేసిన అప్పుల గురించి వాళ్ళు ఇంక ఏమీ చేయలేక తిప్పలు పడుతూ మళ్ళీ ఢిల్లీకి పయ్యావుల కేశవ్ గారు మళ్ళీ ప్రయాణం, ఇవన్నీ వింటున్నామండి. అప్పులు చేయడం చేసేశారు, అన్యాయం చేశారు రాష్ట్రాన్ని అని మాట్లాడిన వాళ్ళకి, వీళ్ళకి సంపద సృష్టించేస్తామని మాట్లాడిన వాళ్ళకి అంత ఈజీగా అండి సంపద సృష్టించడం అంటే. వీళ్ళు ఏమనుకున్నారండి, అక్రమంగా మద్యానికి బానిసలు చేసి, ప్రజలందరినీ మద్యానికి బానిసలు చేసి దాని నుంచి సంపద సృష్టించుకోవడం అంటే అది సంపద సృష్టించడమా? అలాగే ప్రజలు ఒక ఊరు టోల్ గేట్లు పెట్టేసి వాళ్ళకి ఇబ్బందులు పెట్టేసి వాళ్ళ నుంచి దోచుకోవడం అంటే అది సంపద సృష్టించడం అనుకున్నారా? మరి ఇలాంటివన్నీ నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు పెంచేసి, స్మార్ట్ ఫోన్లు మీటర్ల కింద పెట్టేసి, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగేసి ఇవన్నీ చేసేద్దాం సంపద సృష్టించడం అనుకున్నారా? ఇవన్నీ కాకుండా ఇవన్నీ లాగేద్దాం, ఇవన్నీ చేసేద్దామని ఎన్ని చేసి ఇవన్నీ మాటలతోనే వచ్చారు. వీళ్ళు ఈ రోజుకి చేసిన అప్పులు అప్పులు అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎన్ని చేశారో అన్ని అందరికీ తెలిసిపోయింది. వీళ్ళది 10 నెలలు కాకుండానే వీళ్ళ సంగతి అంతా తెలిసిందండి. వీళ్ళ సంపద సృష్టించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయి ఉంటే ఇప్పటికి తెలిసేది. విద్య వైద్య విధానాల ద్వారా ఎలా జరిగేది, అలాగే ఉచిత ఇసుక మద్యం గాని విసుక గాని ద్వారా వచ్చిన సొమ్ముని ప్రజలకు ఎంత పంచేవారు, ఇవన్నీ అవగాహన ఒక మంచి మాట అన్నారు. సంపద సృష్టి అంటే మాట చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పొచ్చు. మనకి పోర్టులు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 15,000 సచివాలయాలు, 10,500 ఆర్బీకేలు, 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు, 17 మెడికల్ కాలేజీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000 జగనన్న కాలనీలు, 21 లక్షలకు సంబంధించి ఇంటి నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇది సంపద సృష్టి. అది కూడా కరోనా లాంటి 2 సంవత్సరాలు భయంకరమైన సిచ్యువేషన్ లో రాష్ట్రాన్ని నడుపుతూ మళ్ళీ అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చేసుకొచ్చారండి. మొన్నటికి మొన్న ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి పిల్లలు బాధపడ్డాం. ఎందుకంటే వీళ్ళకి నిజంగా ప్లానింగ్ ఉంటే ఇలా జరుగుతుందా? ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి పిల్లలు తల్లిదండ్రులు ఎంబ్రాసింగ్ గా రోడ్డుకి ఎక్కి వీళ్ళు అడగడం ఇవన్నీ అసలు వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా? వీళ్ళైనా సంపద సృష్టించే వాళ్ళు, వీళ్ళు సంపద సృష్టిస్తే ఇలా అప్పుల కోసం పరిగెడుతూ ఉంటారా? వీళ్ళు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా వీళ్ళు చేసిన అన్యాయం. ఆరోగ్యశ్రీ అనే ఒక పేరు పెట్టి వైఎస్ఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పారు. ఆరోగ్యశ్రీ అంటే లక్ష్మి, మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఉద్దేశంలో ఆరోగ్యశ్రీ అని ఆయన పెట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ హయాంలో మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ విషయంలో భరోసా ఇస్తే వీళ్ళొచ్చి ఇప్పుడు ఏం చేశారండి, ఆరోగ్యశ్రీని తీసిపడేశారు. ఆరోగ్యంలో లేకుండా ఉండాలి, స్త్రీ లేదు అంటే లక్ష్మి లేదు, స్త్రీకి విలువ లేదు, రాష్ట్రంలో స్త్రీకి విలువ లేదు, డబ్బుకు విలువ లేదు. అప్పులు కాక వీళ్ళు ఏం చేస్తారండి? ఒక మహిళలకి ఇచ్చిన మాట నిలుపుకోలేరు, మహిళలని గౌరవంగా చూడలేరు, వీళ్ళే నిలుపుకుంటారు. అసెంబ్లీలో చెప్తారు. మొన్నటి దాకా దిశ యాప్ గురించి మాట్లాడినప్పుడు ఎంత చులకనగా ఆ ప్రజలన్నీ కాల్చిందే కాకుండా అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడినప్పుడు ఎంతో ఇదిగా మాట్లాడారు. మళ్ళీ వాళ్లే దాన్ని ఇంకొక రూపంలో పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, మహిళలకి రక్షణగా పెడతాము, ఫోన్ లో మీరు ఇలాగ 3 సార్లు ఊపితే వస్తుంది చేస్తుందని. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది కాదండి. వీళ్ళు ఇప్పుడు చెయ్యాలంటే ఒక విషయం చెప్పండి, మీరున్న ప్రాంతంలో ఉచిత బస్సు విషయం గానీ, 18 ఏళ్ళు నిన్నటువంటి మహిళలకి 1,500 ఇస్తామన్నది కానీ, గ్యాస్ సిలిండర్ల అంశంలో కానీ, గ్యాస్ సిలిండర్లకి ఎవరికైనా డబ్బులు పడ్డాయా? మహిళల అంశాలే ఒక మాట్లాడండి. ఏంటి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మీ గ్రౌండ్ లో ఏం కనిపిస్తుంది చెప్పండి. రియాక్షన్ అంటారా? ఈ రోజు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని మేము తెచ్చుకుంటాం, మాకు ప్రతి నెల డబ్బులు వచ్చేవి ఏదో విధంగా, ఈయన ఎలాగిస్తారన్నాడు, ఇలాంటి హామీలకి మేము నిజం అనుకున్నాం, ఇలాంటివన్నీ ఏది జరగట్లేదు. వీళ్ళు ఒక్కళ్ళు ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ మాట్లాడినా ఇదండి. ప్రతి వాళ్ళు పిల్లల్ని చదివించుకోలేక కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ రాక బాధపడే వాళ్ళు, అలాగే అమ్మఒడి రాకుండా బాధపడే వాళ్ళు, ఇంకా ఉచిత బస్సు అని మాట్లాడిన వాళ్ళు, ఇవన్నీ కూడా మహిళలందరూ ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా అయితే ఖచ్చితంగా ఉన్నారండి. వీళ్ళ మాటలు మాత్రం నమ్మకంగా ఎవరు ఉన్నారా? నమ్మాలని పోనీ అప్పులు చెప్పట్లేరు. తెస్తేనైనా అప్పులు తీసుకొచ్చినా సరే మనకి ప్రామిస్ చేసినటువంటి పథకాలు వస్తాయనే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? వాళ్ళకి ఏమి రాదండి, అందరూ నిర్ణయం చేసుకునే ఉన్నారు. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు ఆ జనాన్ని చూడండి. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాన్ని వీళ్ళు గమనించి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మనకు కావాలి అని ఆయన ఏదైనా ఒక పెళ్లికి వెళ్ళినా అదే జన సముద్రం. ఎక్కడైనా ఒక కష్టం వచ్చిందని ఆ కష్టంలో చూడడానికి ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా అదే జన సముద్రం. అంటే మా కష్టాలు తీర్చే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఆయనే మళ్ళీ మాకు కావాలని ప్రతి మహిళ కోరుకుంటుందండి, ప్రతి పేద మధ్య తరగతి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి జన సముద్రంలాగా వాళ్ళందరూ వస్తున్నారు. నిజమే, తెనాలిలో ఆ జన సమూహం చూస్తే అర్థమే కాలేదు. ఒక మ్యారేజ్ కి వెళితే అంత జనం రావడం ఏంటి ఆయన చూడడానికి అర్థం కాలేదు. మ్యారేజ్కి వెళ్తే కూడా అంతేనండి, ఎక్కడో ఒక పరామర్శకి ఒక చావుకి దేనికి వెళ్ళారని చూడడానికి వెళ్ళినా అది సందర్భం ఏదన్నది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అంత గుండెల్లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని తమ అన్యాయంగా వీళ్ళు భావిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, పేదవాళ్ళందరం బాగుంటాం, మహిళలు బాగుంటాం అని ప్రతి మహిళ కోరుకుంటుందండి ఈ విషయంలో. రైట్.